డిఎస్పి రూరల్ సిఐ గారు పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. ఈరోజు రూరల్ డిఎస్పి గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డిఎస్పి గారు సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్ళు పట్టవు. విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా. సార్, మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పినారు, దానికి కట్టుబడి ఉన్నాను. కోర్టులో ఉంది, ఇంతకన్నా మాట్లాడొద్దని చెప్పి అన్నారు లాయర్స్. ఇప్పటికే మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఎంత దూరం పోతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, వాళ్ళను కూడా 5 డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు, విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేదో కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు, మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము, మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు. అట్లా ఉంటుంది. ఈ విధంగా ఈరోజు 5 పెట్టడం కూడా 5 వస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అనవసరం ఇటువంటివన్నీ. రాజకీయాలలో విమర్శలు చేస్తాం, ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి. ఇంత దూరం తీసుకురాకూడదు. ఈ జిల్లాలో 5 మంది మీద వరుసగా కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అయినటువంటి మీరు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కావలి మాజీ ఎమ్మెల్యే గారి పైన కేసులు నమోదయ్యాయి. ఏ విధంగా తీసుకోవచ్చు నెల్లూరు జిల్లా వైసీపీలో? భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాం, అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు. రేపు అనేది ఒకటి ఉంటుంది కదా, ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు, రేపు మళ్ళీ మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. సార్, మీ ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఎలాంటి న్యాయం జరిగింది? ఇప్పుడు అది కూడా కోర్టులో వేస్తున్నాం, కోర్టులో వేసాం. కోర్టులో దాని మీద వీళ్ళైతే బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని పెట్టారు. మేము ఒక 8 పేర్లు ఇచ్చాము. వీళ్ళేమో బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి పెట్టారు, కేసు రిజిస్టర్ చేశారు. బట్ మేమైతే నేమ్స్తో కూడా ఇచ్చాం, అదైతే రిజిస్టర్ చేయలేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి రావడం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. మేము నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళం కూడా 50-60 సంవత్సరాలు రాజకీయాలు చేశాం. విమర్శలు ప్రతి విమర్శలే చేసుకున్నాం తప్ప ఇళ్ల మీద దాడులు చేయలేదు. భగవంతుడి మీద భారం, ఆయనే చూసుకుంటాడు. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది.
ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు, జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చారు, కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దొయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకున మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలికి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి, అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతడిని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి.